పోర్చుగీస్ వాళ్ళు 1498లో వచ్చారు. మొట్టమొదటిసారిగా వచ్చింది వచ్చేసి వాస్కోడా గామా. సో వాస్కోడా గామా మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి కాలికట్ తీరానికి చేరుకున్నాడు. కాబట్టి ఆయనతో పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు. అలానే మన దేశాన్ని వదిలి వెళ్ళిన చివరి యూరోపియన్లు కూడా పోర్చుగీస్ వాళ్ళే. వీళ్ళు ఆల్మోస్ట్ 1962 వరకు మనకు స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల వరకు గోవా ప్రాంతంలో ఉండేవాళ్ళు. వాళ్ళ మీద ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి మన వాళ్ళు ఒక మిలిటరీ యాక్షన్ తీసుకుని వాళ్ళు పంపించేశారు అక్కడి నుంచి. అర్థమైందా? కాబట్టి మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్ళే, చివరిగా వెళ్ళిన యూరోపియన్స్ కూడా పోర్చుగీస్ వాళ్ళే అనమాట. ఈ పాయింట్ చూసుకోవాలి. నెక్స్ట్ డచ్ వాళ్ళు. డచ్ అంటే 1602లో వచ్చారు డచ్ వాళ్ళు. సో డచ్ అంటే ఏదో కాదు, నెదర్లాండ్. ఇప్పుడు నెదర్లాండ్ ఉంది కదా, ఈ నెదర్లాండ్ వాళ్ళనే డచ్ అని చెప్పేసి అప్పట్లో పిలిచేవాళ్ళు, నెదర్లాండ్స్. ఓకేనా? నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు అంటే ఆంగ్లేయులు. ఆంగ్లేయులు వీళ్ళు 1608లో వచ్చారు. డచ్ వాళ్ళు 1602లో. అంటే పోర్చుగీస్ వాళ్ళ తర్వాత మన దేశానికి వచ్చిన రెండో యూరోపియన్స్ డచ్ వాళ్ళు. మూడో యూరోపియన్స్ ఎవరంటే ఆంగ్లేయులు, ఇంగ్లీషు. థర్డ్ డేన్స్ అనమాట, డేన్స్. సో డేన్స్ అంటే డెన్మార్క్ నుంచి వచ్చారు వీళ్ళు, డెన్మార్క్. సో డెన్మార్క్ నుంచి వీళ్ళు ఎప్పుడు వచ్చారు? 1616లో వచ్చారనమాట. నెక్స్ట్ చివరిగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వారు, మన భారతదేశానికి వచ్చిన చివరి యూరోపియన్లు. సో ఫ్రెంచ్ వారు అనమాట. వీళ్ళు 1624లో వచ్చారు. ఈ విధంగా మన భారతదేశానికి ఆర్డర్లో చూసుకుంటే, టైం పీరియడ్ బేస్ చేసుకుంటే ఈ విధంగా వచ్చారనమాట. మన భారతదేశానికి యూరోపియన్స్ అనేవాళ్ళు ఈ విధంగా వచ్చారు. కాబట్టి మొట్టమొదటిసారిగా వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు. సెకండ్ టైం వచ్చింది సెకండ్ పర్సన్ ఎవరంటే వచ్చింది పోర్చుగీస్ వాళ్ళలో. ఆ పోర్చుగీస్ తర్వాత డచ్ వాళ్ళు. మూడో యూరోపియన్లు వచ్చేసి ఆంగ్లేయులు, ఇంగ్లీష్ మెన్. నాలుగో యూరోపియన్లు వచ్చేసి డేన్స్ అనమాట, డెన్మార్క్ నుంచి. ఐదో యూరోపియన్లు వచ్చేసి చివరి యూరోపియన్స్, చివరిగా. సో లాస్ట్ మన దేశానికి వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. ఈ విధంగా యూరోపియన్లు మన భారతదేశానికి అయితే వచ్చారు. ఎలా వచ్చారంటే సముద్ర మార్గం ద్వారా వచ్చారు. మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది పోర్చుగల్ అనమాట. ఇది పోర్చుగల్ కంట్రీ, ఇది పోర్చుగల్. ఇది ఇక్కడ నుంచి బయలుదేరారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా సముద్ర మార్గం ద్వారా ఆఫ్రికా వచ్చి, ఆఫ్రికా నుంచి కాలికట్టు, ఇక్కడ ఇండియా ఉంది కదా, సో కాలికట్టు తీరానికి వచ్చారు. సో ఈ విధంగా కాలికట్టు తీరానికి రావడం అయితే జరిగిందనమాట.